ప్రయత్నిద్దాము. ఆయన నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు. సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోర్చలేదు నీతో గనులైన వారిని. రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరిని. శ్రమలలో బహుశ్రమలలో ఆధారం కలిగించెను. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క వచనం అనుభవిస్తూ దేవుని స్తుతించడానికి ప్రయత్నిద్దాము. బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరిని. తల్లి గర్భంలో పిండముగా రూపాంతరపడము నుంచి ఇప్పటి వరకు మన దేవుడు అనేకమైన మేలతో మనం నింపుతా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ సంతోషంగా దేవుని స్తుతిద్దాము. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియో కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియో కొదువ చేయవు. తండ్రి, ఏ కొదువ లేకుండా నన్ను కాచి కాపాడుతున్న దేవా, నీకే శతకోటి స్తోత్రం. జరిగించుచున్నావు నీవు, ఏదియో కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవ
నజరేయుడా భువినేలు యేసయ్యా సరిపోచలేను నీతో కనులైన వారిని రాజులకే మహారాజు అందరం బిగ్గరి స్వరముతో చెప్తామా? ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలయ్యా నడిపించే నజరేయుడా కాపాడే కాపరి. చప్పట్లు కొడదాం, అందరం చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ప్రతి క్షణము ప్రతి నిమిషము వేలాది దూతలతో కొనియాడబడుతున్న ఆ యేసయ్యకు ఆరాధన చేద్దాము. ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడిచిన జయ వీరుడవు నీవే. నీ జీవితంలో ఎలాంటి ఎడారైన పరిస్థితుల్లో వెళ్తున్నావు నాకు తెలియదు, కానీ సమస్తం ఎరిగిన గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీ పక్షం నుండి నేను నడిపిస్తా ఉన్నాడు. ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నడచిన ప్రతి ఒక్క పదము అనుభవిస్తూ మన జీవితాలను ఒకసారి జ్ఞాపకం చేస్తాం. ప్రతి ఒక్క పదం పలుకుదాం. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము.
చిత్తం లేనిది మనం ఒక క్షణం కూడా బ్రతకలేము. ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతున్నాము. ఆయన కృప వెంబడి కృపతో మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు. అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. అందరం కలిసి మరొకసారి పాడదామా? సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము. నీవే నీవే నా స్తుతి గీతము. నీవే నీవే నా జయ గీతము. నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. జీవితంలో అనేకమైన సార్లు మనం కృంగిపోయినప్పుడు, మరణ ఛాయలో మనం ఉన్నప్పుడు మన దేవుడు వెన్ను తట్టి నడిపిస్తున్నాడు. నీ కన్నీటి బొట్టును దేవుడు ఈ రోజు నాట్యముగా మార్చిపోతున్నాడు. నీ ఆవేదనలు మొత్తము దేవుడు ఆశీర్వాదముగా మార్చిపోతున్నాడు. నమ్మిన వారు విశ్వాసముతో దేవుని ఆరాధించుతాం. కృంగియున్న నన్ను చూసి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూసి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. అందరం రెండు చేతులు ఆకాశం వైపు చాపుతూ చెప్దామా?
దేవుడు యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడు. అనేకమైన సార్లు మన ఛాయ నుంచి తిరిగి లేపిన దేవుడు మన దేవుడు. శూన్యంలో సర్వమెరిగిన గొప్ప దేవుడు. శూన్యముగా ఉన్న మన జీవితాలను మరలా కట్టబోయే నిజమైన దేవుడు, సజీవుడు. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. నా మంచి కాపరి సుందరుడా నీకు స్తోత్రమయ్యా. ఎంత గొప్ప దేవుడవయ్యా, నీకు స్తోత్రమయ్యా. యేసయ్యా, గొప్ప దేవా నీకు స్తోత్రమయ్యా. నాతో మాట్లాడే దేవా నీకు స్తోత్రమయ్యా. స్వస్థపరిచే దేవా నీకు స్తోత్రమయ్యా. యెహోవా ఈరే, యెహోవా ఎబెనేజర్గా, యెహోవా అడోనీగా, సమస్తం ఎరిగిన గొప్ప దేవుడవా నీకు స్తోత్రమయ్యా. నా ప్రతి పరిస్థితి ఎరిగిన దేవుడు మీరయ్యా, నీకు స్తోత్రమయ్యా. మీరు దేని గురించి చింతపడకుండా అన్ని విషయంలో ప్రార్థన విజ్ఞాపనములు చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రతి విన్నపములు దేవుడికి తెలియజేస్తూ దేవుని స్తుతించమా. మనుషుల గురించి ఆలోచించకుండా, నీ పక్క వారి గురించి నువ్వు ఆలోచించకుండా, నీ లేమి గురించి నువ్వు ఆలోచించకుండా, నీ అనారోగ్యం గురించి నువ్వు ఆలోచించకుండా కేవలం దేవుని చూస్తూ ఆరాధన చేద్దామా. ఆ దేవుడు నీ యొక్క స్తుతులపై ఆస్తునుడైన దేవుడు ఈ రోజు ఇక్కడ దిగి వచ్చి ఈ స్తుతులపై ఆస్తునుడైన దేవుడు ఇక్కడ దిగి వస్తున్నాడు. మనతో పాటు అనేకమైన దేవదూతలు కూడా, వేలాది దేవదూతలు కూడా దేవుడు స్తుతించడానికి ఇక్కడ ఉన్నాయి.